కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీఓ కార్యాలయం ఆస్తులను కోర్టు సిబ్బంది జప్తు చేసుకున్నారు. భూ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఆసిఫాబాద్ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. రైతులకు భూ పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆర్టీఓ కార్యాలయం ఆస్తులను జప్తు చేయాలని సంచలన తీర్పిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఆసిఫాబాద్ సివిల్ కోర్టు సిబ్బంది జప్తు చేశారు. వాంఖేడి మండల బంబారా పరిధిలోని పేవుట గ్రామ శివార్లో 2012వ సంవత్సరంలో చెరువు నిర్మాణం చేపట్టి కాలువలను నిర్మించారు. చెరువు నిర్మాణంలో 13 మంది రైతులకు సంబంధించిన 70 ఎకరాల భూమి సేకరించి ప్రభుత్వం ఒక్కో ఎకరాకు ఒక్కో రైతుకు 80,000 రూపాయల నష్టపరిహారం చెల్లించింది. దీంతో రైతులు ప్రభుత్వం తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించిందని 2013వ సంవత్సరంలో సివిల్ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు 2020 సంవత్సరంలో బాధితులకు 2,24,00,000 చెల్లించాలని సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అయినా రైతులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆర్డీఓ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. నా పేరు బాపురావు సార్. లోబడే మా అమ్మ పేరు మీద భూమి ఉంది. అయితే ఇది చెరువులో పోయింది. మాది బంబారా గ్రామం, బంబారా మండలం వంకిడి. అయితే మన బంబారా శివార్ల మన ఒక పల్లె ఉంది సార్, పేవుట. ఆడ మా భూములు పోయినాయి సార్ చెరువుల. గవర్నమెంట్ చెరువులో తీసుకుంది. అయితే మాకు ఇచ్చింది ఫస్ట్ మేము లేదన్నా గానీ బలంతంగా ఇచ్చింది మాకు 80,000 సార్. 80,000 ఇచ్చిన తర్వాత మీరు కోర్టుకు ఇయ్యచ్చు అని కలెక్టర్ దగ్గర పోయి అడిగి కలెక్టర్ నుంచి తీసుకొచ్చి కోర్టుకి వేయండి అన్నారు. మేము ఏం చేసినా 80,000 తీసుకున్నాం, కోర్టుకి ఇచ్చినాం. కోర్టు తీర్పు అయింది. తీర్పు అయ్యే వరకు మాకు డబ్బులు లేవు. పరిస్థితి ఏమో రోడ్డు మీద వచ్చింది. ఇటైతే మాకు ఏమీ ఆదాయం లేదు సార్. దానివల్ల మేము కోర్టుకు వచ్చినాం. కోర్టుకు వచ్చే వరకు కోర్టు తీర్పు ఈడికి తెచ్చింది సార్. దానికోసం మేము వీడి వరకు వచ్చినాం. 70 ఎకరాలు ఉంటుంది సార్. 70 పైన ఉంటుంది. మొత్తం మనము 13 మంది 15 మంది అనుకున్నాం సార్. 1,27 లక్షలు సార్. 2,24 నా పేరు లోబడి మోహన్. మాది బంబారా అనే గ్రామం. పేవుట గ్రామంలో ఒక చెరువు వచ్చి గత 13 years బ్యాక్ చెరువు పడ్డది. 70 acres ఏమో అందరి రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దాని వాల్యూ ఇప్పటి ప్రకారం అయితే 2,24,00,000 కోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు. అప్పుడు మేము 80,000 చొప్పున మేము తీసుకున్నాము. ఆ తర్వాత కోర్టులో మళ్ళీ మాకు రీవాల్యుయేషన్ కావాలని మేము ప్రయత్నిస్తే కోర్టు వాళ్ళు మాకు ఇప్పుడు 2,24,00,000 మంజూరు చేశారు. సో ఈరోజు ఇక్కడికి రావడానికి అసలైన రీజన్ ఏంటంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ సామాన్లు జప్తు చేస్తున్నాం మేము ఈరోజు. నా పేరు లోబడి తిరుపతి. మా నాన్న పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పోయి ఇప్పటికి 12-13 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము కోర్టుకి వెళ్తున్నాం. కోర్టుకి వెళ్తే కోర్టు తీర్పు ఇచ్చింది. బంబారా శివార్ మళ్ళా ఒక గ్రామం ఉంది పేవుట అని. ఆ 2 శివార్లై భూములు 10 మంది రైతులై 15 మంది కాబట్టి అవి ఇటు మనకు భూమి లేదు, ఇటు డబ్బు లేదు. చెరువులో పోయి ఇటు భూమి లేదు, అటు మనకు డబ్బు లేదు. కాబట్టి మా బతుకులంతా రోడ్డు మీద వచ్చినాయి. ఎన్ని రోజులు చూసినా కానీ మనకు న్యాయం జరుగుతలేదు. ప్రాబ్లం